కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించి తెలుసుకో ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో తెలుసుకొనుము. నన్ను నిత్య మార్గంలో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీరెప్పుడైనా చేశారా అలాంటి ప్రార్థనలు? ఎప్పుడైనా చేస్తే రోగాలు, వ్యాధులు, జబ్బుల కోసం తప్ప, ఈ లోకములో జీవించడానికి తప్ప ఎప్పుడైనా మీరు సిద్ధపడడానికి ప్రార్థన చేశారా? ఆత్మీయ మెలకువ కోసం ప్రార్థన చేశారా? ఆత్మీయ స్వస్థత కోసం ప్రార్థన చేశారా? మీ దోషాలు, మీ పాపాలు మీకు గుర్తొచ్చి క్షమాపణ కోసం ప్రార్థన చేశారా ఎప్పుడైనా? అలాగా చేయకపోతే మనం వేషధారుల వలె తయారవుతామండి. దినదినము వేషధారుల వలె తయారవుతాం. మన పైన మతం అనే ఒక గట్టి పొర కమ్మి ఉంటది. గుడ్డితనం కమ్మి ఉంటది. అదే ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత ఎలాంటిదంటే, మనకు మొదట దేవుని చెప్పిన మాటను ముఖ్యంగా ఎంచనివ్వదు ఈ యుగ సంబంధమైన దేవత. ఏది ముఖ్యమని మనకు చెప్తా ఉంటది దేవత అంటే, ఈ లోకంలో నీవు జీవించాలి. ఈ లోకంలో నీవు స్థిరపడాలి. ఈ లోకంలో భవిష్యత్ ఎలా జీవించాలి నువ్వు? నీకేమేమి అవసరం? నీవు నీ కుటుంబం ఎలా బ్రతకాలి? ఎలాగ జీవిస్తున్నావు? ఏం సంపాదిస్తున్నావు? ఏం దాసిపెట్టుకుంటున్నావు? అసలు నీకేమైనా ఉందా? ఏమైనా కూడబెట్టావా? ఇవన్నీ ఆలోచనలు ఈ యుగ సంబంధమైన దేవత మనకు బోధిస్తా ఉంటాడు. ఆ దేవత మన మనోనేత్రములను వృద్ధితనం కలుగు చేస్తుంది. అప్పుడు మనకేమీ తెలీదు. దేవుని యొక్క సువార్త యొక్క ప్రకాశం మన మీద పడదు. ఈ లోకంలో ఉన్నటువంటి అబద్ధం సువార్త మన మీద ప్రకాశిస్తది.